దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం ఎవరెవరు ప్రభువుని వెతుకుతూ ఉంటారో వారందరిపై తన నూతన కృపను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాలలో నమ్మదగిన దేవుని వాగ్దానం వైపు ప్రియులారా మనమందరము కూడా ఆనుకొని ఉన్నాం కాబట్టి, విశ్వసించి ఉన్నాం కాబట్టి, ఆ వాగ్దానాన్ని మనం స్వీకరించి ఉన్నాం కాబట్టి ఈ నూతన ఉదయంలో ఆ దేవుని ప్రేమను, కరుణను మనమందరము కూడా స్వీకరించి ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే మనము నమ్మదగని వారము కానప్పటికీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని ప్రేమ మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు అంతా కూడా ఆ దేవుని ప్రేమలో ఆనందంగా జీవించుదాం. ప్రియులారా, ప్రతిరోజు ఉదయం లేచి మొట్టమొదట మనం చేస్తూ ఉండే పని మన గృహాన్ని శుభ్రం చేసుకోవడం. ప్రతిరోజు గృహాన్ని శుభ్రం చేస్తాం, ఊడుస్తాం, తుడుస్తాం, ఎక్కడ వస్తువులు ఎక్కడున్నాయి అన్నీ కూడా వాటి స్థానంలో పెడతాం. ఎక్కడన్నా దుమ్ము ధూళి మనకు కనిపిస్తే మన మనసంతా కూడా గజిబిజిగా అయిపోతుంది. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండాలి. ఎక్కడ కూడా దుమ్ము ధూళి కనిపించకుండా పరిశుభ్రంగా ఇల్లు ఉన్నప్పుడు ప్రియులారా మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. పరిశుభ్రమైన వాతావరణంలోనికి మనం ప్రవేశించినప్పుడు మన మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు శుభ్రం చేశామని రేపు చేయకుండా ఉంటామా? దుమ్ము ఉన్నా లేకున్నా, వస్తువులు ఎక్కడొక్కడ ఉన్నా కూడా ప్రతి ఉదయము మన గృహాన్ని శుభ్రం చేసుకుంటాం, మనల్ని శుభ్రం చేసుకుంటాం, ఈ దేహాన్ని శుభ్రం చేస్తాం. ప్రియులారా, మనకి సంబంధించినది ఏది కూడా ప్రతిరోజు ప్రతి ఉదయము వీలైతే కొంతమంది గృహిణులను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సమయము దొరికినప్పుడల్లా శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను ప్రతిరోజు శుభ్రం చేయలేము కాబట్టి, అన్ని గదులను ప్రతిసారి శుభ్రం చేయలేము కాబట్టి వారానికి ఒక్కసారైనా, చాలా చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారైనా శుభ్రం చేస్తారు. లేదా నెలకొక్కసారైనా తప్పకుండా శుభ్రం చేసి వాళ్ళ పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో అది వాళ్ళ జీవితం మీద, వాళ్ళ ఆరోగ్యం మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుంటామంటే మన పరిసరాలని ప్రేమిస్తాము, శుభ్రంగా పెట్టుకుంటాం. ప్రియులారా, శరీరం గురించి, మన మనసు ఉల్లాసంగా ఉండడం గురించి, ఈ శుభ్రత గురించి ఇంత మనము శ్రద్ధ వహిస్తున్నామంటే మన ఆత్మీయ శుభ్రత గురించి ఇంకా ఎంతగా మనం శ్రద్ధ వహించాలో కదా. చూడండి, దేవుడు కూడా ప్రతిరోజు తను ఎక్కడెక్కడ ఉన్నారో ఆ దేశాన్ని, ఆ నగరాన్ని ప్రతిరోజు శుభ్రం చేస్తారంట. ఎవరు లేకుండా శుభ్రం చేస్తారు? దుష్టులు, దుర్మార్గులు లేకుండా ప్రతి ఉదయము 101వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రతి ఉదయము దేవుడు తన దేశంలోని దుర్మార్గులందరినీ కూడా నిర్మూలించును, దుష్టులందరినీ కూడా అక్కడ లేకుండా చేయును. ప్రియులారా, దేవుడు కూడా శుచి శుభ్రము చేసే కార్యక్రమము ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉన్నారు. తన యొక్క చిత్తాన్ని అనుసరించకుండా ఎవరెవరు ఈ లోకంలో జీవిస్తున్నారో, తమ ఇష్టం వచ్చినట్టు తాము ఎలా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరినీ తన ఎదురుగా లేకుండా ప్రభు వాళ్ళని నిర్మూలిస్తూ ఉన్నారు. మరి ప్రభుని ప్రేమించే వాళ్ళలో మనం ఉన్నాము. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం కూడా ప్రభుని ప్రేమిస్తున్నాం.
మనమే దేవుని ఆలయం. ప్రభువే మనలో జీవిస్తున్నప్పుడు మన హృదయము, మన మనస్సు, మన శరీరము ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. మరి అదే 101వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు 2వ వచనంలో, ప్రభా, నా యొక్క ధర్మ జీవితాన్ని నేను ధర్మ మార్గంలో నడుచుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. యేసు ప్రభు వాక్యమే మన పాదములకు దీపము. ప్రియులారా, ఎన్నెన్నో దారులు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ప్రతిరోజు మన నడకను మనం శుద్ధి చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న దారులంతటా కూడా అవి తెరచి ఉన్నప్పటికీ మనము వెళ్ళడానికి కాదు, విశాలమైన మార్గంలో మనము నడవడానికి కాదు, ఇరుకైన మార్గంలో మనము నడిచి విశాలమైన మార్గం ఎక్కడెక్కడ త్రొక్కామేమో, దేవుని వాక్యం చూపించే ఇరుకైన మార్గంలోకి వెళ్ళకుండా మన నడక ఎక్కడన్నా అశుద్ధి అయిందేమో జాగ్రత్త పడాలి. ప్రియులారా, నేను యేసుప్రభు బిడ్డను అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా యోహాను రాసిన 1 లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన వెలుగులో ఉన్నట్లుగా ఆయనను అనుసరించి ఆ ప్రభువు నడిచిన మార్గంలోనే మనము నడవాలి. కానీ ఆదాము ఏవమ్మలను మనం చూసినప్పుడు ప్రతిరోజు దేవుని వైపుకు నడిచేవాళ్ళు. ఆయన స్వరము విన్నప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన స్వరము వినగానే, అడుగుల చప్పుడు వినగానే ఆ ప్రభు దగ్గరికి ఆదాము ఏవమ్మలు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, పాపము వాళ్ళని దేవుని నుండి దూరంగా నడుచుకొని పరిగెత్తుకొని దాగుకొనేలా చేసింది. ప్రియులారా, అందుకని 1వ కీర్తనలో మనకు చెప్తున్నాడు, పాపుల మార్గంలో నువ్వు నడవకుండా ఉండగలిగితే నువ్వు ధన్యుడవు. ఎక్కడెక్కడ నడుస్తున్నావు? అపహాసకులు కూర్చుండే చోటికి వెళ్ళి కూర్చోవాలని నీ కాళ్ళు ఆశపడుతున్నాయేమో, జాగ్రత్త సుమా అని 1వ కీర్తనలోనే కీర్తనకారుడు మనందరినీ జాగ్రత్త వహించండి అంటున్నాడు. కొలొస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభుని అనుసరించే వాళ్ళందరూ కూడా, ప్రభుని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రభు అడుగు జాడల్లో నడుస్తూ ప్రభు అనుసరణలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ఎక్కడికెక్కడికో వెళ్ళాలని నువ్వు ప్రణాళికలు వేసుకొని ఉండవచ్చు, ఏదేదో దారులలో నడవాలని నువ్వు ముందే నిర్ణయించుకొని ఉండవచ్చు. అవన్నీ దేవునికి చిత్తమైన దారులేనా? దేవునికి ఇష్టమైన మార్గాలేనా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. 101వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, చెడు దుష్టమైన దాని మీద నా దృష్టిని నేను పెట్టను. ప్రియులారా, రెండవది, దేవుని నగరమైన మన దేహంలో మొదటిగా మనం శుద్ధి చేయవలసింది మన నడకను, రెండవది మన దృష్టిని. దేవుడు మనకొక దీపములాగా, ఈ దేహానికి ఈ కన్నే దీపములాగా పెట్టారు. ఈ దీపంలాగా ఉండవలసిన, మన జీవితాన్ని వెలుగుతో నింపవలసిన ఈ కంటిని మనము చీకటితో, దుష్టత్వంతో నింపినట్లయితే, మన కన్ను చీకటిమయమైతే మన జీవితం అంతా, దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది. దేవుని వాక్యమనే వెలుగుతో మనల్ని మనం నింపుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా సత్యం అనే వెలుగుతో నింపబడుతుంది. సౌలు జీవితాన్ని మనము అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రభు స్వరాన్ని విన్నప్పుడు, యేసు ప్రభుని దర్శనాన్ని చూసినప్పుడు, ప్రియులారా, 3 రోజులు అతడు గ్రుడ్డివాడుగా ఉన్నాడు. లోకంలోని చెత్త చెదారం అంతా కూడా చూసిన తర్వాత ఆ యూదా చట్టమే అని గట్టిగా దాన్ని పట్టుకొని ఉన్నప్పుడు, ఆ మైకంలో ఉన్నప్పుడు, సత్యము అతని ఎదురుగా వచ్చినప్పుడు ఆ సత్యపు వెలుగును అతడు తట్టుకోలేక గ్రుడ్డివాడైపోయాడు. కానీ 3 రోజుల తర్వాత ప్రభువు పంపించిన సేవకుడు సౌలు దగ్గరికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేసినప్పుడు అతని కనుల నుండి పొలుసుల వంటివి క్రింద పడిపోయినప్పుడు అతనికి దృష్టి కలిగింది. ప్రియులారా, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆ పొలుసుల వంటివి పడిపోయిన తర్వాత
ఆ ప్రభు స్వరము నేను అక్కడ విన్నాను కదా, గుర్రం మీద నుంచి పడినప్పుడు. అప్పుడు నేను ఏమి చెయ్యాలి ప్రభు నాకు చెప్పారు. చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోనికి తీసుకొని రావడానికి, దుష్టత్వంలో ఉన్న వాళ్ళని సత్యంలోనికి తీసుకురావడానికి ప్రభు నాకు వెలుగును అనుగ్రహించాడు. ప్రియులారా, 101 కీర్తన 3వ వచనంలో, మనం 4వ వచనంలో మనం చదువుతున్నాం, కపటాత్ములకు దేవుడి దగ్గరలోని కూడా వెళ్ళలేరు. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే దేవుని దర్శించాలి. మనలో ప్రభు జీవిస్తున్నారంటే, మన హృదయంలో ప్రభు ఉంటున్నారంటే, కపటానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు ప్రియులారా. చివరిగా మన మాటలను ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. ఎంతగా ఇతరుల మీద అన్యాయంగా నేరారోపణ చేస్తున్నామో, బొంకులు చెప్తున్నామో ప్రియులారా, దేవుని దరి నుంచి మనల్ని మనమే దూరం చేసుకుంటున్నాం. దానికి బదులు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని దృష్టిలో సత్యమైనవి, సుందరమైనవి, గౌరవమైనవి, యథార్థమైన వాటితో మన మనస్సును నింపుకున్నప్పుడు అవే మన నోటి ద్వారా అందరినీ బలపరిచేవి, అందరినీ ఐక్యపరిచే మాటలు బయటికి వస్తాయి. మరి ఈరోజు ఈ ఉదయకాలంలో కొద్ది సమయాన్ని మనం తీసుకొని మన నడకను శుద్ధి చేసుకుందాం, మన దృష్టిని శుద్ధి చేసుకుందాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, మన మాటల్ని శుద్ధి చేసుకుందాం. ప్రతిరోజు ఈ శుద్ధి కార్యక్రమం మనం చేసుకోకపోతే ప్రభు మనకు చెప్తున్నారు కదా, ప్రతి ఉదయము దుర్మార్గులను దేశము నుండి నిర్మూలింతును. ఆ నిర్మూలింపబడే వారిలో మనం ఉండకూడదు ప్రియులారా. మన కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఆ ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా, సిలువలో ఆ ప్రభు చెందిన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని పూర్తిగా శుద్ధి చేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మా అణువును మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయండి. మా మనస్సును, మా హృదయాన్ని, మా దేహాన్ని అయ్యా మీరు పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయనిదే మేము శుద్ధిగా, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించలేం ప్రభువా. ఈ లోకంలో ఎన్నెన్నో స్థలాలకు తిరుగుతూ ఉంటాం, ఎన్నో దృశ్యాలను చూస్తూ ఉంటాం, ఎన్నో మాటలను వింటూ ఉంటాం, ఎన్నో మాటలు మేము మాట్లాడుతూ ఉంటాం ప్రభువా. ఈ లోకమంతా అంధకారంలో ఉండగా అయ్యా మమ్మల్ని మాత్రం మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసి మీ సత్యమనే వాక్కు ద్వారా మమ్మల్ని వెలిగించండి ప్రభువా. ఆయన దీపస్తంభంలాగా ఉంచబడిన దీపంలాగా సత్యమనే వెలుగును మేము అందరికీ చూపించడానికి నాయన ప్రతిరోజు మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని ప్రభువా, మీరు ఎంత పరిశుద్ధులు, అంత పరిశుద్ధంగా ఉండడానికి ప్రతిరోజు నాయన మేము సమయాన్ని కేటాయించడానికి, నాయన పరిశుద్ధమైన దారిలో నడవడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. మనం ఏమడిగినా ప్రభు మనకిస్తారు. కాబట్టి ఆ పరిశుద్ధ యేసు ప్రభు రక్తం మనల్ని శుద్ధి చేసింది. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.